దేవలోకంలో ఒకసారి భయానక నిశ్శబ్దం నెలకొంది. ఎందుకంటే తారకాసురుడు అనే అసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. నాయనా తారకాసుర, నీ తపస్సుకు మెచ్చి తిని ఏమి వరం కావాలో కోరుకో నాయనా అని బ్రహ్మదేవుడు అడిగాడు. బ్రహ్మదేవ, పరమేశ్వరుని సంతానం వలన మాత్రమే నాకు మరణం సంభవించినట్లు వరము ప్రసాదించండి అని తారకాసురుడు వరము పొందాడు. నేను అమరుడిని, సతీదేవి లేకుండా శివునికి సంతానమా? ఇది ఎటుల సాధ్యము? నాకు మరణము లేదు ఇంకా అని అహంకారంతో నవ్వసాగాడు. అలా వరం పొందిన తరువాత అతను 3 లోకాల మీద దండయాత్ర ప్రారంభించాడు. దేవతలు ఓడిపోయారు, యజ్ఞాలు ఆగిపోయాయి, ధర్మం క్షీణించింది. ఆపదలో దేవతలు బ్రహ్మ విష్ణువుల దగ్గరకు వెళ్ళారు. విష్ణువు ఒక మార్గం చూపించాడు. నాయనలారా, పార్వతీదేవి మాత్రమే శివుని మనసును గెలవగలదు. మీరు వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించండి అని విష్ణువు సెలవిచ్చారు. అసలే దక్షయజ్ఞంలో సతీదేవిని కోల్పోయిన మహాశివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు. దేవతలు ఋషులు శివుని వద్దకు పార్వతీదేవి వద్దకు వెళ్ళి వేడుకున్నారు. పార్వతీదేవి కఠోర తపస్సు ప్రారంభించింది. ఆమె సంకల్పం ఒక్కటే, లోక కళ్యాణం. ఆమె భక్తి చూసి శివుడు ప్రసన్నమయ్యాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది. శివపార్వతులిద్దరికీ కుమారస్వామి జన్మించారు. పిల్లవాడిగానే ఆయుధ విద్యలో అపార ప్రతిభ చూపించారు కుమారస్వామి. అప్పుడు శివుడు కుమారస్వామిని సైన్యాధ్యక్షుడిగా చేస్తారు. అప్పుడు కుమారస్వామికి తారకాసురుడికి భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో తారకాసురుని కార్తికేయుడు వధిస్తాడు. దేవతలు ఋషులు చాలా ఆనందించి కార్తికేయుడిని స్తుతించారు. ధర్మం కోసం నిలబడితే దైవం ఎప్పుడూ తోడుంటుంది.